హలో గైస్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తికేయ మిరియాల. కేవీఎల్ఎం ది ట్రావెలర్ మన ఛానల్ పేరు. గైస్, మీరు ఈ వీడియో మీరు చూస్తుంది వచ్చి ఇండోనేషియాలోని సనూర్ హార్బర్ అంటారన్నమాట. దీన్ని చాలా బ్యూటిఫుల్ హార్బర్ ఇది. ఇక్కడ నుంచి నోసా పెనిడా అనే ఒక ఐలాండ్కి ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇండోనేషియా బాలీలో ఒక బ్యూటిఫుల్ అండ్ ఐకానిక్ డెస్టినేషన్ అన్నమాట ఈ ఐలాండ్. మనకి ఇక్కడ నుంచి బోట్స్ వెళ్తూ ఉంటాయి, స్పీడ్ బోట్స్. అండ్ ఇక్కడ నుంచి మన ప్రయాణికులందరూ బయలుదేరి వెళ్తారు. పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం వరకు వస్తారు. అండ్ చాలా చాలా అందమైన ఎక్స్పీరియన్స్ ఇది. బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ అనమాట. మీరు కనుక ఇండోనేషియా కనుక ప్లాన్ చేసుకుంటే బాలి కనుక తప్పకుండా ఈ ఐలాండ్ చూడటానికి ట్రై చేయండి. అండ్ బ్యాక్ టు బ్యాక్ మనకి ఇండోనేషియా వీడియోలు వస్తూ ఉంటాయి గైస్. ఫాలో అవుతూ ఉండండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. లింక్స్ అన్ని కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఇదనమాట, ఇది ఎంతో చాలా అందమైన ఇండోనేషియా అంటే మీకు తెలుసు, చాలా చాలా 7,000 ఎన్నో బ్యూటిఫుల్ అద్భుతమైన దీవులు కలిగిన ఒక ఐలాండ్ కంట్రీ. చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం ఇక్కడ. అర్రీ బర్రీ ఉండదు. అండ్ పెద్ద ఎత్తైన కట్టడాలు ఉండవు. మంచి క్లైమేట్ చాలా బాగుంటుంది. అంతా గ్రీనరీగా ఉంటుంది అనమాట. పచ్చదనాన్ని నీళ్ళు బాగా కాపాడతారు. చెట్లుతో ఎక్కడో నిండి ఉంటుంది. సిటీ అంతా కూడా చెట్లు, రకరకాల ప్లాంట్స్తో నిండి ఉంటుంది అనమాట ఇప్పుడు. అండ్ అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ మనకి చూసేదానికి. సో గాయస్, వీడియోలు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను మంచి మంచి కంట్రీస్ వీడియోస్ ఇంకా నేను తీసుకొస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోండి గాయస్. ఎందుకంటే మనం పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా, అంటే యూట్యూబ్ నోటిఫికేషన్ అంటే మెసేజ్ల ద్వారా కాదు, యూట్యూబ్లోనే కొత్త వీడియోల జాబితాలో మనం ఏదైనా కొత్త వీడియో పెడితే అది మీకు ఫస్ట్ లైన్లో కనపడుతుంది అనమాట. అంతకుమించి ఏం డిస్టర్బ్ చేయదు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే భయపడుతున్నారు. నా ఎక్స్పీరియన్స్లో చూశాను, నోటిఫికేషన్లు వస్తాయి, డిస్టర్బ్ చేస్తాయి అని చెప్పేసి బాధపడుతున్నారు. అట్లాంటిది ఏమి ఉండదు గాయస్. జస్ట్ మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ లైన్లో ఉంటాయి అంతే మన వీడియోలు. బెల్ ఐకాన్ ఆన్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోలన్నీ ఫస్ట్ ఆప్షన్ లాగా వస్తాయి అన్నమాట మీకు. అంతకుమించి ఇబ్బంది పెట్టమన్నమాట. దయచేసి మంచి మంచి దేశాలు, మంచి మంచి లొకేషన్స్ మీరు చూడాలంటే ఖచ్చితంగా మాలాంటి వీడియోలు, ట్రావెల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. అండ్ ఇంకా మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వేరే వేరే కంట్రీస్ ప్లానింగ్ ఉంది. అండ్ ఇంకా చుట్టుపక్కల కంట్రీస్ చాలా ఉన్నాయి. వియత్నాం ఉంది, ఫిలిప్పీన్స్ ఉంది, సింగపూర్, దుబాయ్ అండ్ మయన్మార్ అండ్ కంబోడియా, ఇట్లా అన్ని దేశాలు మీకు చూపించాలని ఉంది. కానీ మరి మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు సరిగా. వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేస్తే మాకు ఉత్సాహంగా ఉంటుంది గాయస్, అదనమాట. అండ్ ఇంకా ప్లాన్స్ ఉన్నాయి మంచిది. ఈ డిసెంబర్లో మీకు మంచు గడ్డ కట్టిపోయి చలిలో ఉన్న మంచులో ఉన్న రష్యాని చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీరు కాస్త ఎంకరేజ్ చేయండి. ఈ బోటు ప్రయాణం చాలా అద్భుతమని చెప్పాలి. ఒక మంచి మెమరబుల్ అనమాట ఈ బోటులో. కానీ ఈ సముద్రం అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి సనూర్ హార్బర్ నుంచి మన నూసా పెనిడా దాకా ఎంత దారుణంగా ఉందంటే దాదాపు 20-30 మీటర్లు ఎగిసి పడుతున్నాయి అలలు. మరి ఎప్పుడు అలాగ ఉంటుందో, మేము వెళ్ళిన టైంలో అలా ఉందో తెలియదు. కానీ అసలు మనం బోట్లో నిలబడాలంటే కూడా నిలబడలేకపోయాం అనమాట. అంత కుదుపులు వచ్చినాయి, ఎగిరెగిరి దూకుతూ ఉంది. సో ఇంత ప్రశాంతంగా కనపడుతుంది. కానీ కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా చుక్కలు చూపించింది. అందరూ వాళ్ళ కాళ్ళే సీట్లు పట్టుకొని సెటిల్ అయిపోయారు. ఎవరైట్లా వాడు బోట్ స్టాప్ కాబట్టి వాడు తిరగలుగుతున్నాడు. నేను ఒకసారి ట్రై చేసి ఎగిరి ఎక్కడ పడేవాడిని. సో మీరు కూడా ఈ బోట్లో ప్రయాణం చేసేటప్పుడు లెగిసి నిలబడటానికి ట్రై చేయొద్దు. ఏదో మా బ్యాచ్ వెనకాల కనపడుతుంది కదా, మాకు సపరేట్గా మాకు ఒక కంపార్ట్మెంట్ లాగా ఇచ్చేసారు సీటు. ఇక్కడ స్మోక్ చేయొచ్చు, బీర్ తాగొచ్చు, కానీ లోపల మాత్రం అలౌ లేదు. ఈ అమ్మాయి కూర్చుని కాడి నుంచి లోపలికైతే అలౌ లేదు. నేను జెంటిల్మెన్ అనుకునే వాళ్ళు, నేను కూడా
జెంటిల్‌మెన్ ఏం కాదు. అక్కడ ప్లేస్ లేదని లోపలికి వచ్చాను. కానీ అక్కడికి వెళ్దామంటే ట్రై చేసినా, ఎంత ట్రై చేసినా కుదరలేదు నేను. బోట్ ఎగిరెగిరి దూకుతా ఉంది. మనం ఎగిరిపోయి ఎక్కడో పడిపోయేటట్టు మనకసలు స్విమ్మింగ్ కూడా రాదు. సో, అందుకని ఇక్కడ సెటిల్ అయ్యాను. కుర్చీ ఆసరా చేసుకొని. సో, అదనమాట. బోట్ అయితే చాలా డిస్టర్బ్ చేసింది. లెగిసి మనం మా వోళ్ళు కూర్చున్న దానికి బ్యాక్ సైడ్‌కెళ్ళి కూర్చుందామంటే కూడా కుదరలేదనమాట. సో, మంచి సాంగ్స్ పెట్టాడు. మంచి మంచి ప్రశాంతంగా పడవ ప్రయాణం ఉంటే ఎవడన్నా 4 స్టెప్పులేసాడు. స్టెప్పులేసే పరిస్థితి లేదు. బయట లెగిసి సీట్‌లోంచి నుంచున్నామంటే ఎగిరి ఎక్కడో కా పడేటట్టున్నాం. సో, ఇదంతా మా టీమ్ అనమాట. మేమందరం కలిసి ఎళ్ళాము. 12 మెంబర్సు. అండ్ చాలా ఎంజాయ్ చేశారు మా వోళ్ళు ఈ ట్రిప్ అయితే. అండ్ అద్భుతంగా గడిచిపోయిందనమాట ఎనకాల. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు, ఆస్వాదించారు సముద్రపు ప్రయాణాన్ని. అండ్ ట్రావెలింగ్‌కెళ్ళినప్పుడు ఇటువంటి చోటుకెళ్ళినప్పుడు మనం అన్నీ పక్కన పెట్టేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చిన్నపిల్లోడిలాగా ఎంజాయ్ చేయాలి. అలాగే మా వాళ్ళందరూ చేశారు. మేము కూడా ఎంజాయ్ చేశాం బాగా. ఈ ట్రిప్‌కి సంబంధించిన వివరాలన్నీ మీకు ఎవరికైనా కావాలితే కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైనా మెసేజ్ చేస్తే. బడ్జెట్టు, తర్వాత ట్రావెలింగ్‌కి సంబంధించిన ఎంత అవుద్ది ఏంటనేది. ఒక 5 మంది మించి మీద ఉంటే మాత్రం నేనే తీసుకెళ్తాను. తక్కువ ప్యాకేజ్‌లో. మార్కెట్‌లో మీరు ఎక్కడన్నా అన్ని కంపెనీలు చూసుకోండి. దానికన్నా నేను కనీసం ఒక 5,000-10,000 తక్కువలో తీసుకెళ్తాను. సేమ్ ఐటినరీ 6 నైట్స్ 7 డేస్ అనమాట. అండ్ ఎవరన్నా మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వండి. మాకు టీమ్ కూడా ముగ్గురు, నలుగురు ఉన్నారు రెడీగా. ఆగస్ట్ మంత్‌లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరన్నా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఉంటే డైరెక్ట్‌గా నన్ను అప్రోచ్ అవ్వండి. మెసేజ్ పెట్టండి. నేను మీకు 2 ఇన్‌స్టాల్‌మెంట్లు కూడా ఇస్తాను. 50 ఒకసారి అండ్ ఒక 50% ముందు కట్టాలి. 50% మనం ట్రావెలింగ్ బిఫోర్ ఒక 5 డేస్ ముందు కడితే సరిపోతది. అది గైస్ ఈ ప్రయాణం అయితే మనం ఎప్పుడూ జీవితంలో మరవలేదనమాట. అంత బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇంకా ఎవరైనా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో గైస్ అది చాలా 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 బాగుంటుంది. మనం ఇంకా ముందు ఇక్కడ ఈ బీచ్‌లో ఈ ఐలాండ్‌లో ఉన్న అద్భుతమైన లొకేషన్లు మీకు చూపిస్తాను. హ్యాపీగా ఎంజాయ్ చేద్దురుగా అనమాట. అదనమాట. ఈ ప్రయాణం అయితే చాలా చాలా అనిపించింది. బాగా అనిపించింది. అండ్ చూస్తూ ఉండండి. ఎంత బాగుందో చూడండి సముద్రం, ఐలాండ్. మనకు అసలు ఈ ఆటుపోట్లేదు తెలియట్లేదు కానీ చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది సముద్రం అయితే. చాలా అల్లకల్లోలంగా ఉందనమాట. ఒక మాటలో చెప్పాలంటే. అదనమాట. బోట్‌లో నిలబడే పరిస్థితి కూడా లేదనమాట. అదిగో అన్ని బోట్‌లన్నీ ఇదే రూట్ పట్టినియి. అండ్ వెళ్తున్నాం అనమాట ప్రయాణం. చాలా బాగుంటుంది ఇది. అదే మనం కుదుపులకి అసలు మనం చేతిలో ఉన్న కెమెరా ఎక్కడ పడిపోద్దని భయం కూడా వేస్తూ ఉంటుందనమాట. కానీ జాగ్రత్తగా కుదుపులేం లేకుండా ప్లాన్ చేసాము. అయిపోయింది గైస్ ప్రయాణం. బోటు దిగేసాము. బ్రతుకు జీవుడా అని చాలా అద్భుతంగా అనిపించింది ప్రయాణం. ప్రయాణ అనుభవాల గురించి మాట్లాడుకుంటున్నాం. మా డాక్టర్ గారు ఆయన డెంటల్ డాక్టర్ గారు. సో సమ్మర్‌లోనే వెళ్ళాం మేము మే నెల. మాకేం పెద్దగా ఎండ అనిపియలేదు. ప్రశాంతంగా అనిపించింది. టెంపరేచర్ అయితే చాలా బాగుంది. పెద్ద హార్డ్‌గా ఏం లేదు. అండ్ మధ్య మధ్యలో వర్షాలు కూడా పడ్డాయి. 2, 3 రోజులు వర్షాలు కూడా పడ్డాయి అప్పుడప్పుడు. మార్నింగ్ టక 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 ఒక 10-20 మినిట్స్ వర్షం పడేది. తర్వాత మళ్ళీ ప్రశాంతం అయిపోయేది క్లైమేట్ అంతా. ఇప్పుడు దాదాపు ఒక 11, 12 అవుద్ది ఆ ప్రాంతంలో. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఎండ. ఎండ పెద్దగా లేదు. మే 22, 23 తారీఖు ఇది. 2025. లగ్జరియస్ బోట్లు ఉన్నాయి అక్కడ. చాలా చాలా బాగున్నాయి. ఏసీ, నాన్ ఏసీ బోట్లు కూడా ఉంటాయన్నమాట. ఇది వచ్చి మనకి మూసా పెనిండా హార్బర్ అనమాట ఇది. మూసా పెనిండా హార్బర్‌కి దిగిపోయామన్నమాట. దిగిపోయి ఇప్పుడు మళ్ళీ మనం బయట మన కోసం వెహికల్స్ రెడీగా ఉన్నాయన్నమాట. వాళ్ళకే కాల్ చేస్తున్నాను నేను.
ఆ వెహికల్స్‌ని పట్టుకొని మనం మళ్ళీ ట్రావెల్ చేయాల్సి ఉంటది. మన కొద్దిగా హిల్ స్టేషన్‌లోంచి కొండలు, గుట్టలు ఎక్కి కిల్కింగ్ బీచ్, బ్రోకెన్ బీచ్, బ్రిడ్జి, తర్వాత ఏంజిల్ బే అని చెప్పేసి ఒక 3 లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని కొన్ని బీచ్‌లు కూడా ఉన్నాయి గానీ, ఇక బీచ్‌లు ఏం చూస్తాం గానీ, ఇక 3 లొకేషన్‌లు మేము టార్గెట్ చేసాం. కాస్త లేట్‌గానే వెళ్ళాము మేము. యాక్చువల్‌గా చాలామంది 5:00 బయలుదేరుతారు హోటల్స్‌లో. అంటే 6, 7 కల్లా ఈళ్ళు ఇక్కడ లొకేషన్‌లో ఉంటే ఇంకా మిగిలినన్ని కవర్ చేసుకొని రాగలుగుతారు. మేము షెడ్యూల్ టైం కన్నా ఒక 1 అవర్ లేట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే మేము ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒకసారి వెళ్ళామనమాట అక్కడ. ఈరోజు కాస్త లేట్ అయింది సర్వీస్ అక్కడ. దానివల్ల మేము ప్రయాణం లేట్ అయింది మాకు. అందుకని మాకు అన్ని ప్లేసులు కవర్ చేయడానికి టైం సరిపోలేదనమాట. మీరు గనుక అట్లా వెళ్తే ఇటువంటి పొరపాటు మీరు చేయొద్దు. 5:00కి షార్ప్‌గా లేసిపోయి 5:00 అంటే అప్పటికి మన హోటల్ బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడెడ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవ్వదు. పర్వాలేదు. మీరు ఇక్కడికెళ్ళి చేయండి. ఇక్కడ దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు లోకల్ ఫుడ్ దొరకదులే గానీ అదే మన ఫుడ్ దొరకదు. లోకల్ ఫుడ్ దొరుకుద్ది. చాలా బానే ఉంటది. ఈ ఐలాండ్‌కెళ్ళిన తర్వాత ట్రై చేయండి. బానే ఉంటది సింపుల్‌గా. కొద్దిగా రైసు, కొద్దిగా చికెను, కొద్దిగా ఒక ఆమ్లెట్ ఇస్తారు. సింపుల్‌గా చాలా బావుంటది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అయిపోద్దనమాట. తక్కువ బడ్జెట్‌లో అవుతది. గాయ్స్ కొద్దిగా ఈ వీడియో కొద్దిగా లెంగ్త్ ఉంది. అయినా సరే మీరు ఒక ఫ్రేమ్ కూడా కన్నులు తిప్పుకునే విధంగా ఉండదు. అంత బావుంటదనమాట. డోంట్ మిస్ ఇట్ అనమాట. ఒకవేళ 15 నిమిషాలు టైం లేకపోతే 7:30 నిమిషాలు ఫ్రీ టైమ్‌లో చూసుకుంటూ ఎళ్ళండి. మొత్తం అయితే చివరి వరకైతే చూడండి. స్కిప్ చేయొద్దు ప్లీజ్. అండ్ అదనమాట. ఇక్కడైతే ఫుడ్ అయితే దొరుకుతది. మీకు 5:00 లేసి బయలుదేరిపోయి మీ వెహికల్ టయానికి రమ్మంటే వస్తారు. ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వస్తారు. 5:00 ఎక్కారంటే ఒక 1 అవర్, 2 అవర్స్‌లో చేరుకుంటారు. ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ లంచ్ కూడా చాలా బావుంటది ఇక్కడ. మంచి ఫుడ్డే దొరుకుతుంది. ఇక్కడ మనకి చికెను, ఫిష్ ఇయన్నీ చాలా బానే ఉంటున్నాయి. మన సైడు మన ఇండియాలో వండినట్టే వండుతున్నారు. టేస్ట్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపియట్లేదు. అండ్ మన ఇంగ్రీడియెంట్స్ ఏం వాడతారో గానీ ఆయిల్, గీల్ అన్నీ చాలా బానే అనిపిచ్చింది. మనకి గ్రిల్ చికెను, ఫ్రైడ్ చికెను ఇటువంటివి కూడా దొరుకుతున్నాయి. చాలా బావుంటుంది టేస్ట్ మనలాగే. మనకన్నా కూడా బావున్నట్టు అనిపిచ్చింది నాకైతే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం చికెన్‌ని. అండ్ మా వోళ్ళైతే సీ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు. సీ ఫుడ్ అంటే మనోళ్ళు ఇక ఫిష్ ఎక్కువ తిన్నారు. మరి ఇక డిఫరెంట్ ఉన్నాయిలే గానీ అక్కడ మనం ఫిష్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది హార్బరు. ఎదురుంగా లైట్ హౌసు. చాలా అందంగా ఉంటది. ఈ హైలాండ్స్, సముద్రాలు ఇష్టపడేవాళ్ళు చాలామంది ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ చూడండి ఎంత దూరంగా ఉందో సముద్రం లోపలికి ఉంది హార్బర్ ఇది. ఇక్కడ నుంచి కూడా మనకి ఒక గంట ప్రయాణాల పైనే ఉంటాయన్నమాట. మనం వెళ్ళే డెస్టినేషన్స్. కానీ చాలా మన అరకు రోడ్ లాగా అనమాట. అరకు డార్జిలింగ్ రోడ్ లాగా చాలా ఇరుకుగా ఉంటది రోడ్డు. చాలా ఎక్స్‌పీరియన్స్డ్ డ్రైవర్లు ఉంటారిక్కడ. నడిపిస్తారు బండ్లు. మేము 12 మంది ఉన్నాం కాబట్టి మేము 3 కార్లు మాట్లాడుకున్నాం. 3 కార్స్ అనమాట. కారుకి నలుగురిని చొప్పున ఎక్కించుకున్నారు. 3 కార్లు బయలుదేరి మనం లోపలికెళ్దాం ఇప్పుడు. అక్కడ మనం కార్ పార్కింగ్‌కి వెళ్తాం అనమాట ఇప్పుడనమాట. యాక్చువల్‌గా చాలామంది ఫారినర్స్ ఇక్కడే స్టే చేస్తారనమాట. మనోళ్ళు అందుకనే బ్యాగులేసుకొని వెళ్తున్నారు ముందు ఫారినర్స్. చాలామంది ఇక్కడ ఒక రోజు, 2 రోజులు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా అంత అందంగా ఉంటదిది. మనం ఏంటంటే 1 డే ట్రిప్పే పెట్టుకున్నామనమాట. మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ రావటం హరీ అయిపోయింది. నిజానికి ఒక 2 రోజులు 2 నైట్స్ స్టే చేయొచ్చు ఇక్కడ. అంత అద్భుతమైన బీచ్‌లు ఉన్నాయన్నమాట ఇక్కడ. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.